ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు వెళ్తున్నారు. అయితే ప్రతి ఏటా వారికి ఇచ్చే కిట్లు గానీ, తల్లికి వందనం డబ్బులు కానీ రాలేదు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం నిధులు విడుదలకు సంబంధించి ఇవాళ మరో అప్డేట్ అయితే వచ్చింది. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు అధికారులకు క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనం పథకం కింద ఇస్తున్న 13,000ను జూలై 3వ వారంలో తల్లుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరగా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారుల సమావేశంలో అధికారులను లోకేష్ ఆదేశించారు. ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద ఇస్తున్న మొత్తాలు అధికారికంగా 15,000 అయినా ఖాతాల్లో పడుతుంది మాత్రం 13,000. దీనిపై తల్లిదండ్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆ మొత్తమైనా సరే సకాలంలో ఇవ్వకపోవడంతో అసంతృప్తి మరింత పెరుగుతుంది. మరోవైపు ఇప్పటికే స్కూల్స్, కాలేజీల నుంచి సేకరించిన విద్యార్థుల వివరాలను తల్లికి వందనం పథకానికి అర్హులో కాదో క్షేత్రస్థాయిలో నిర్ధారించేందుకు సచివాలయాలకు పంపారు. ఈ పరిశీలన పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఇది రాగానే అర్హుల జాబితా ఖరారు చేస్తారు. అనంతరం జూలై 3వ వారంలో తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో పడే అవకాశం ఉంది.